అందరికీ నమస్కారం. నేను గత వీడియోలో చెప్పాను, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము చట్టబద్ధము కాదు, రాజ్యాంగబద్ధము కాదు, దానివల్ల ప్రయోజనం కూడా లేదు. అది రాజ్యాంగాన్ని గురించిన ఒక అపార్థం నుంచి, ఒక అపోహ నుంచి ఉత్పన్నమైనటువంటి చట్టం. భారతీయ వ్యవస్థలో అద్భుతమైన భారత రాజ్యాంగం సూచించినటువంటి భారత రాజ్య వ్యవస్థని, సామాజిక ఆర్థిక రాజకీయ వ్యవస్థలను అర్థం చేసుకోవడంలో సంపూర్ణంగా విఫలమయ్యారని చెప్పడానికి నేను సంకోచించను. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నది వేరు, ఈరోజు జరుగుతున్నది వేరు. మనం రాజ్యాంగాన్ని కనుక అనుసరిస్తే, అర్థం చేసుకుంటే, ఈ పాటికి భారతదేశం అమెరికా కంటే కూడా ధనవంతమైన దేశం, శక్తివంతమైన దేశంగా ఉండిపోయేది. ఇది ఎలా జరిగింది అంటే, నేను గత వీడియోలో మీకు చెప్పాను, అసలు ఎవరు ఏ పార్టీలో ఉంటే ఏం పోయింది, హూ బోదర్స్. ప్రభుత్వాలు నడవటానికి మెజారిటీ అవసరమా? ఎంత మాత్రము కాదు. భారత రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం అసెంబ్లీలో మెజారిటీ ఉన్నవాడు ముఖ్యమంత్రి అవ్వటం, పార్లమెంట్లో మెజారిటీ ఉన్నవాడు ప్రధానమంత్రి అవ్వటం, మంత్రిమండలి చెప్పినట్టు రాష్ట్రపతి వినితీరటం, ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు చెబితే రాష్ట్రపతి గవర్నర్లు చట్టసభలను రద్దు చేయటం, మధ్యంతర ఎన్నికలు జరుపుకోవటం, ఈ సర్వస్వం కూడా ఏంటంటే పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 91, 95, 130, 48, 58 అండ్ 112 వీటిల్లో ఉన్నాయి. భారత రాజ్యాంగంలో అటువంటి వ్యవస్థ లేదు. ఆ కారణం వల్లనే మనం చూస్తున్నాం, పాకిస్తాన్లో ప్రధానమంత్రి పదవి చేసిన వాడు పదవి దిగిపోయిన తర్వాత బ్రతికి బట్టగట్టిన వాడు ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కడూ జైలుకు పోవటమా, ఉరిదీయబడటమా, దేశం విడిచిపెట్టి పారిపోవటమా, ఇవి అక్కడ ప్రధానమంత్రి పదవి చేసిన వారికి జరిగే శాస్తి. అదే విధానం భారతదేశంలో పాటించటం వల్ల భారతదేశంలో కూడా మరి ఉరిదీయటాలు లాంటివి, కానీ ఆ విధమైన చర్యలు భారతదేశంలో కూడా జరగట్లేదా అంటే జరుగుతూ ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రిని జైల్లో వేస్తాడు, కేసులు పెట్టిస్తాడు, కార్యకర్తలతోటి కానిస్టేబుల్తోటి తన్నిస్తాడు, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీస్తాడు, అవమానిస్తాడు, దేశ వనరులన్నీ అస్మదీయులకి దోచిపెడతాడు, రాష్ట్ర వనరులు. ఇది భారతదేశంలో జరగట్లేదా అంటే జరుగుతూనే ఉంది. కారణం ఏమిటి అంటే, మనం పాకిస్తాన్ రాజ్య నమూనాని మనం అనుసరిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగంలో ఇలా లేదు. అంబేద్కర్ మహాశయుడు అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించాడు. అది ప్రపంచంలో అతిపెద్దదే కాదు, ప్రపంచంలో అత్యుత్తమమైనది కూడా అని నా అభిప్రాయం. మనం రాజ్యాంగ పీఠిక కానీ, రాష్ట్రపతి ఎన్నిక, రాష్ట్రపతి అధికారాలు, విధులు, బాధ్యతలు, ప్రమాణ స్వీకారము, ఇవన్నీ కూడా ఏంటంటే అమెరికా రాజ్యాంగం నుంచి మనం తీసుకున్నాం. కానీ వాళ్ళు ఫాలో అవుతున్నట్టుగా మనం నిజాయితీగా ఫాలో అవ్వటం లేదు. అదే కారణం ఈ అన్ని రకాల సమస్యలకు కూడా. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు, ప్రజలు లోక్సభ సభ్యులను ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలంతా వెళ్ళి రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. వీళ్ళని ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. వీళ్ళు ఆర్టికల్ 54, 55 ప్రకారంగా విప్పు కూడా జారీ చేయకుండా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఆయన ఆర్టికల్ 74, 75, 77, 78 ప్రకారంగా కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాడు. ఆర్టికల్ 155, 156 కింద గవర్నర్లను రాష్ట్రాలకు పంపిస్తాడు ఆయన ఏజెంటుగా. గవర్నర్లు ఆర్టికల్ 163, 164, 166, 167 కింద రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి. ఇది ఒక గొడుగు మోడల్ అర్థం చేసుకోవటానికి. మధ్యలో ఉండే సెంటర్ పోల్, దానిని మనం కేంద్ర ప్రభుత్వంగా భావిస్తే, దాని చుట్టూతా వేలాడుతున్నటువంటి చువ్వలు రాష్ట్ర ప్రభుత్వాలు. అన్నిటికంటే పైన కప్పి ఉంచేది, వీటినన్నిటినీ పట్టి ఉంచేది ఆ నల్లని గుడ్డ, అది భారత రాజ్యాంగం. ఆ గొడుగు కింద క్షేమంగా ఉండవలసిన వాళ్ళు ప్రజలు, ప్రజాప్రతినిధులు,
వారు ఎన్నుకున్నటువంటి రాష్ట్రపతి. ఇది స్థూలంగా భారతదేశ రాజ్య నమూనా. అమెరికాలో రాష్ట్రపతికి అక్కడ కాంగ్రెస్లో మెజారిటీ ఉండదు, గవర్నర్లకి రాష్ట్రాల్లో మెజారిటీ ఉండదు, ఉండకూడదు కూడా నిజానికి. భారతదేశంలో కూడా అట్లాగే గవర్నర్లకి చట్టసభల్లో మెజారిటీ ఉండవలసిన అవసరం లేదు, రాష్ట్రపతికి పార్లమెంట్లో మెజారిటీ ఉండవలసిన అవసరం లేదు. వీరిద్దరూ కూడా భారతదేశ కార్యనిర్వాహక వర్గానికి సంబంధించినటువంటి అధికారులు. భారతదేశ యూనియన్ యొక్క కార్యనిర్వాహక అధికారి ఆర్టికల్ 53 క్లాజ్ 1 కింద రాష్ట్రపతి, రాష్ట్రాల యొక్క కార్యనిర్వాహక అధికారి ఆర్టికల్ 154 కింద గవర్నర్. వీరిద్దరూ కార్యనిర్వాహక వ్యవస్థ కదా. కానీ మనం ఏం చేస్తున్నాం? శాసనసభలో మెజారిటీ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అవుతున్నాడు, ఆయన చెప్పినట్టుగా గవర్నర్ వినాలని మనం అంటున్నాం. అంటే అర్థం ఏంటంటే మీకు ఎగ్జిక్యూటివ్ లేదు. ఎగ్జిక్యూటివ్ అనేవాడు చట్టసభల్లో మెజారిటీ ఉన్నవాడికి క్లార్క్గా సెక్రటరీగా మారిపోయాడు. మరి ప్రజాస్వామ్యం అంటే చట్ట వ్యవస్థ వేరుగా, కార్యనిర్వాహక వ్యవస్థగా వేరుగా ఉండాలి, న్యాయ వ్యవస్థ వేరుగా ఉండాలి. కానీ ఈ రెండింటితో సమానమైనది కాదది. చట్ట వ్యవస్థ మరియు కార్యనిర్వాహం యొక్క కనుసన్నలలో మార్గనిర్దేశనంలో నడవవలసినది న్యాయ వ్యవస్థ. వాళ్ళని నియమించేది కానీ తొలగించేది కానీ, కోర్టు యొక్క అధికారాలు, విధులు, బాధ్యతలు, విధి విధానాలు నిర్ణయించేది పార్లమెంట్. మీకు ప్రజాస్వామ్యం అంటే రెండు ఉండాలి, చట్ట వ్యవస్థ ఉండాలి, కార్యనిర్వాహక వ్యవస్థ ఉండాలి. రెండు విడివిడిగా ఉండాలి. ఒక మాటలో చెప్పామంటే రెండు ప్రత్యర్థులుగా ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అలా కాకుండా గవర్నర్ మేము చెప్పినట్టు వినాలి అంటే ఇక గవర్నర్ లేనే లేడు, అతను మీకు మరొక సెక్రటరీ. అసలు ఇది ప్రజాస్వామ్యమే కాదు. అందుకోసమే గవర్నర్కి అధికారాలు ఇచ్చారు కదా. అంటే మంత్రులుగా పెట్టుకోవటానికి ఎమ్మెల్యేలు అవసరం లేదు, ఎమ్మెల్సీలు అవసరం లేదు. మొదట 6 నెలల వరకు అసలు ఏది కాని వాడిని కూడా మంత్రిగా పెట్టుకోవచ్చు. మీకు గత టర్మ్లో బీహార్ నితీష్ కుమార్ కానీ, లేకపోతే మమతా బెనర్జీ కానీ, యోగి ఆదిత్యనాథ్ కానీ, ఉద్ధవ్ ఠాకరే కానీ, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొణిజేటి రోషయ్య గారు కానీ, వీళ్ళందరూ నామినేటెడ్ ఎమ్మెల్సీలు. ఎవరు ఎన్నుకున్నారు వీళ్ళని? చాలామందిలో ఒక అపోహ ఉన్నది కదా, అంటే ముఖ్యమంత్రి ఏమో ఎలక్టెడ్ మ్యాను, రాష్ట్రపతి ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ కదా, లేదా గవర్నర్ నాట్ ఎలక్టెడ్ కదా అని అనుకుంటారు. కానీ ముఖ్యమంత్రి ఎలక్టెడ్ పర్సను కాదు. మీకు ఉదాహరణకి పైలట్ నుంచి ప్రధానమంత్రి అయ్యారు రాజీవ్ గాంధీ గారు, అట్లాగే ఐకే గుజరాలు, దేవేగౌడ, చంద్రశేఖర్, వీళ్ళందరూ నామినేటెడ్ రాజ్యసభ సభ్యులు. అట్లాగే నామినేటెడ్ ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రులు కూడా అవుతారు. వాళ్ళని ఎవరు ఎన్నుకున్నారు? మమ్మల్ని ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు అంటారు. అసలు ఎమ్మెల్సీలని ఎందుకు వదిలేశారు మీరు? ఒక థింగ్, పోనీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఒక 100 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకున్నందుకు మీకు ఇంతటి అధికారం వస్తే, రాష్ట్రపతిని 4200 మంది ఎమ్మెల్యేలు, 770 మంది పార్లమెంటు సభ్యులు విప్పు కూడా జారీ చేయకుండా ఎన్నుకున్నారు. ఆయనకి అధికారం రాదా? ఎందువల్ల రాదు? మిమ్మల్ని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే రాష్ట్రపతిని ఏమైనా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎన్నుకున్నారా? ఇవాళ గవర్నర్కున్న అధికారం రాజ్యాంగం ఆర్టికల్ 154 ప్రకారంగా ఆయన కార్యనిర్వహణాధికారి, ప్లస్ ఆయన అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? సోర్స్ ఏంటి అంటే రాష్ట్రపతి అతనిని నియమించటం వల్ల. ఇది భారతదేశ రాజ్య వ్యవస్థ. దీని ప్రకారం ఏమిటి అంటే, ఒక ఎన్డీఏ రాష్ట్రపతి ఎన్నికైతే దేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వాలు ఉంటాయి. ఒక యూపీఏ రాష్ట్రపతి ఎన్నికైతే దేశవ్యాప్తంగా అతని ప్రభుత్వాలు ఉంటాయి. ఎందుకంటే అతను నియమించినటువంటి గవర్నర్ల ద్వారా. ఈ మెజారిటీ అనే ఫోబియా, ఈ పాకిస్తాన్ నుంచి వచ్చిన అంటువ్యాధి మనకి ఎట్లా అంటుకున్నదో నాకు అర్థం కావటం లేదు. ఈ మెజారిటీ ఉంటే ముఖ్యమంత్రి అవుతా అన్న భావనతోటి డబ్బున్న సమూహాలు సొంత పార్టీలు పెట్టేసుకొని డబ్బు పోగేసి ఒక్కో సభ్యుడికి 10, 20, 30, 40, 50 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక 100 మందికి ఆ విధంగా ఫండింగ్ ఇస్తే
వాళ్ళని ఎన్నికల్లో తోలితే వాళ్ళు పోయి ఓటుకు 1000-2000 పెట్టి కొనుక్కొని గెలిచి వస్తే మాకు మెజారిటీ వచ్చింది, ఈ రాష్ట్రం మాది అని ఈ రాష్ట్ర వనరులను పిండి పారేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ఇతర రాజకీయ పార్టీలను అణిచివేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది రాజకీయము కాదు, ఇది రాజ్యాంగబద్ధము కూడా కాదు. అట్లాగే మంత్రివర్గం చెప్పినట్టు రాష్ట్రపతి వినాలి అనేది పాకిస్తాన్ స్టైల్. అది ఆర్టికల్ 48లో ఉంది, మనకు లేదు అది. మన ఆర్టికల్ 74లో అది లేదు. 42లో ఇందిరాగాంధీ గారు 1976లో సవరణ చేశారు, 42వ రాజ్యాంగ సవరణగా. అంటే అంతకుముందు లేదని అర్థం చేసుకోండి. పోనీ 1976లోనే పెట్టినా కూడా అది ఒక హాస్యాస్పదం. అన్ని అధికారాలు మీవే కానీ మీరు నేను చెప్పినట్టు వినాలి. ఇది భాషకే అవమానం కదండి. ఈ 140 కోట్ల మంది ప్రజలు ఈ మాత్రం అర్థం చేసుకోలేకపోతే ఈ భారతదేశ భవిష్యత్తు ఏమవుతుంది? పట్టుమని 200 పేజీలు లేని రాజ్యాంగాన్ని భారతీయ వ్యవస్థలు సర్వస్వం సంపూర్ణంగా విఫలమైన అర్థం చేసుకోవటానికి చెప్పడానికి నేను వెనకాడను. అందువల్ల ఈ అనర్హతని గురించి చర్చించుకోవడం ఏంటంటే వృధా. ఎవరు ఏ పార్టీలో ఉంటే ఏం పోయింది? పరిపాలించవలసిన వాడు గవర్నరు. నేనేమి రేవంత్ రెడ్డి గారు పరిపాలించొద్దంటలా, చంద్రబాబు నాయుడు గారు పరిపాలించొద్దంటలా, కేసీఆర్ పరిపాలించొద్దంటలా, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించకూడదంటలా, వీళ్ళు అట్లాగే నరేంద్ర మోడీ గారు పరిపాలించొద్దంటలా, రాహుల్ గాంధీ గారు పరిపాలించొద్దంటలా. కానీ వీళ్ళు రాష్ట్రపతిగాను గవర్నర్లుగాను పరిపాలన చేయాలి. అది రాజ్యాంగబద్ధం. రాజ్యాంగంలో ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి 0 అధికారాలు. ఒకటంటే ఒకటి కూడా ఉండదు. ఎవరైనా ఒక్క అధికారం చూపిస్తే నేను బో డౌన్. ఒక్క అధికారం చూపించండి. ప్రధానమంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ రాజ్యాంగం కల్పించిన ఒక్క అధికారం చూపించండి మీరు. రాజ్యాంగం మొత్తం కూడా రాష్ట్రపతి గవర్నర్ల యొక్క అధికారాలు, విధులు, బాధ్యతలు గురించి ఉంటాయి తప్పితే వీరిని గురించి ఉండవు. ముఖ్యమంత్రిని గురించి ఎక్కడుంటుంది అంటే ఆర్టికల్ 163లో వీరి గవర్నర్కి సలహాలు ఇచ్చి సహాయపడాలి. 164లోనేమో గవర్నర్ ఇష్టానుసారం వీరిని నియమించి తొలగిస్తాడు. 167లోనేమో వీరు ఏ విషయమైనా సరే ముందుగా గవర్నర్కి నివేదించాలి, ఇంకా వివరాలు అడిగితే ఇవ్వాలి. ఈ 3 విషయాలు తప్పితే ముఖ్యమంత్రి పేరు ఎంటైర్ రాజ్యాంగం మీద ఎక్కడా ఉండదు. అట్లాగే ప్రధానమంత్రిది కూడా. మనం మన రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అపార్థం చేసుకొని పక్కదోవ పట్టించి ఈ రోజున ఇన్ని రకాలైనటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలను ఎదుర్కొంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను ఈ సమకాలీన సమస్యలు చర్చిస్తూనే రాజ్యాంగంలోని ప్రతి అధికరణాన్ని బహుశా ఈ సంవత్సరం ఆఖరికల్లా మీ ముందు ఉంచుతాను. Thank you very much. I request you to please subscribe, share and comment on my videos so that together we can spread the constitutional message among Indian citizens for the good of the country. Thank you.